Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. ఎంతసేపు పాకిస్తాన్ ఇండియాకి శత్రువు, చైనా ఇండియాకి శత్రువు అని చెప్పి వట్టి శత్రువుల గోలేనా? సో మనకి మిత్రులు ఎవరో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేయాలి కదా. మంచి విషయాలు డిస్కస్ చేసినప్పుడు మాత్రమే మనకి మంచి జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్పిన విషయాన్ని మనం మర్చిపోయామా? లేదు, మనం అస్సలు మర్చిపోలేదు. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే విషయం ఏంటంటే ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్స్గా పిలువబడే దేశాలు ఏవేవి, అది ఏ విధంగా ఇండియాకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అన్న విషయాన్నంతా కొంచెం డీటెయిల్గా, చాలా సింపుల్గా, స్టాటిస్టికల్ డేటా అవన్నీ ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియోలోని డీటెయిల్స్కి వెళ్లే ముందు నాదొక చిన్న ప్రశ్న, స్మాల్ క్వశ్చన్. ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకున్న వెంటనే మీ మైండ్లోకి వచ్చే దేశం పేరేది? ఆ దేశం ఏంటో ఇక్కడ కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. వీడియోని పాజ్ చేసి టైప్ చేయండి. తర్వాత ఒకవేళ వీడియో అంతా చూసిన తర్వాత అరే నేను ఇతన్ని అనుకున్నాను కానీ ఇతను ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్, యాక్చువల్గా వీడే ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మీ ఒపీనియన్ ఒకవేళ మారితే ఇప్పుడు మీరు టైప్ చేసిన విషయానికి ఆ విషయాన్ని యాడ్ చేయండి, ఎడిట్ చేయండి. ఎడిట్లోకి కమెంట్ని ఎడిట్ చేసి సో కొత్తగా ఏ దేశాన్ని మీరు అనుకుంటున్నారో దాన్ని ఎడిట్ చేయండి. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ కమెంట్ చేసిన దేశాన్ని డెలీట్ చేయొద్దు. సరే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ టాపిక్ ఇంకొంచెం ఈజీగా మీకు అండర్స్టాండ్ అవ్వాలని చెప్పి ఈ వీడియోని 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ సెగ్మెంట్లో ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్స్ ఆ లిస్ట్ ఉంటుంది కదా, ఏ దేశాలు ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి దాన్ని డిస్కస్ చేద్దాం. రెండో సెగ్మెంట్లో కంపేర్ చేసి చూద్దాం, ఎవరెవరు ఏమేమి కంట్రిబ్యూట్ చేశారు, ఏ విధంగా మనకి బెస్ట్ ఫ్రెండ్ అయ్యారన్న విషయాన్ని కంపేర్ చేసి చూద్దాం. సో థర్డ్ సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ నాకు తెలిసినంత వరకు, దాన్ని డైరెక్ట్గా డిస్కస్ చేద్దాం. సరే, డైరెక్ట్గా ఫస్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. ఇండియాకి ఏ దేశాలు బెస్ట్ ఫ్రెండ్స్? సో కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చాలామందికి గుర్తొచ్చే దేశం రష్యానే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం టెక్స్ట్ బుక్స్లో చదువుకునేటప్పటి నుంచి, చాలామంది మనకి చెప్పేటప్పటి నుంచి, టీచర్స్ కూడా చాలామంది చెప్పుంటారు, బయట చాలామంది చెప్పుంటారు రష్యా ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్. సో ఇండియా ఎప్పుడైనా యుద్ధం ఫేస్ చేస్తే మనకి అండగా వచ్చి నిలబడే దేశం రష్యానే, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఏ విధంగా రష్యా ఇండియాకి హెల్ప్ చేస్తుందంటే మెయిన్ థింగ్ వెపన్స్ సప్లై చేయడంలో. ఇండియాకి రష్యాకి వెపన్ డీలింగ్స్ చాలా బాగున్నాయి, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పుకోవాలి. వట్టి వెపన్ డీలింగ్స్ మాత్రమేనా అని చెప్పి ఆలోచిస్తే వెపన్స్ మాత్రమే కాదండి, స్పేస్ రీసెర్చ్లో కూడా రష్యా ఇండియాకి చాలా సపోర్ట్ చేస్తుంది. స్పేస్ రీసెర్చ్లో అమెరికాతో పోటీ పడే ఒకే ఒక దేశం రష్యా అని చెప్పి మీకు అందరికీ బాగా క్లియర్గా తెలిసిన విషయమే. సో అటువంటి రష్యా ఇండియా కూడా స్పేస్ రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా రకాలుగా వాళ్ళ టెక్నాలజీని మనకు అందించడం ద్వారా సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్కి రష్యా చాలా తోడు నీడగా నిలబడిందన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే రెండో దేశం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే జపాన్ అని చెప్తాను. జపాన్ ఏ విధంగా ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా మారింది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడంలో జపాన్ యొక్క పాత్ర చాలా ఉందని చెప్పుకోవాలి. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవాలంటే ఢిల్లీ మెట్రో. ఈరోజు ఇండియాలో ఉండే మెట్రో రైల్ సిస్టమ్, సో ట్రాన్స్పోర్టేషన్స్, మెట్రో సిటీస్లో ట్రాన్స్పోర్టేషన్స్ అనేది ఎంత బాధో, ఎంత ఇబ్బందో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ట్రాఫిక్ జామ్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఇండియన్ సిటీస్లో, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ పాపులేషన్ ఎంత ఉందో మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఈ ట్రాఫిక్ సమస్యల్ని తొలగించే విధంగా ఒక కొత్త టెక్నాలజీయే మెట్రో రైల్ సిస్టమ్ అని చెప్పాలి. అటువంటి మెట్రో రైల్ సిస్టమ్ని ఇండియాకి అందించడంలో జపాన్ యొక్క కృషి చాలా ఉంది. ఒక్క మెట్రో రైలే కాదండి, చాలా వరకు రోడ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పెద్ద కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా జపాన్ ఇండియాకి చాలా తోడు నీడగా ఉందని చెప్పుకోవాలి. సో ఇండియా ఈరోజు మోడర్న్గా మారుతుందంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా జపాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే మూడో దేశం అమెరికా. సో అమెరికా గురించి చెప్పుకోకుండా ఉండలేము. సో అమెరికా ఇండియాకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఏ విధంగా ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంది అని చెప్పి ఆలోచిస్తే ఇమీడియట్గా మనం చెప్పాల్సిన విషయం ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో. ఏంటి, అమెరికా ఇండియాకి ఎంప్లాయ్మెంట్ కల్పించిందా అని చెప్పి ఆలోచిస్తే అవునండి, చాలా పెద్ద ఎంప్లాయ్మెంటే కల్పించింది. కేవలం ఇండియాకి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా కల్పించిందని చెప్పాలి. సో ఇండియన్స్, మీకే తెలిసిన విషయమే, టెకీస్, ఐటీ ప్రొఫెషనల్స్ ఎంతమంది అమెరికాలో వర్క్ చేస్తున్నారు, ఎంతమందికి ఆపర్చునిటీ కల్పించింది అమెరికా అన్న విషయం తెలుసు. ఈరోజు మేబీ అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకునే డెసిషన్స్ కొంచెం టఫ్గా ఉన్నాయేమో కానీ చాలా సంవత్సరాలుగా ఐటీ ఎప్పుడైతే డెవలప్ అయిందో ఆ రోజు నుంచి కూడా ఇండియన్స్ చాలా వరకు అమెరికాకి మైగ్రేట్ అయ్యారని, వాళ్ళకి చాలా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని అమెరికా కల్పించింది అని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ మనకి అవసరం లేదు. ఇదే కాకుండా ఇండియా కమర్షియల్గా ఎదగడానికి, టెక్నాలజికల్గా ఎదగడానికి అమెరికా చాలా సపోర్ట్ చేసిందని చెప్పాలి. సో ఇండియా
ఇండియాకి అమెరికాకి ఉన్న ఫ్రెండ్షిప్ని సింపుల్గా చెప్పాలంటే ఒక కమర్షియల్ ఫ్రెండ్షిప్, ఒక బిజినెస్ పరంగా ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్పొచ్చు. సో ఇకపోతే నాలుగో దేశం, ఇది కొత్తగా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పి అనుకునే దేశం అండి, అదేదో కాదు, ఫ్రాన్స్. సో ఈరోజు ఇండియాకి ఫ్రాన్స్కి ఉండే రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ చాలా చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. అది ఎంత స్ట్రాంగ్ అంటే ఇన్ని సంవత్సరాలుగా మనం ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అంటే రష్యా అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ ప్లేస్ని ఫ్రాన్స్ రాబోయే రోజుల్లో రీప్లేస్ చేస్తుందేమో అన్న విధంగా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య బిల్డ్ అవుతుంది. సో ఆయుధాలు విషయంలో కానివచ్చు, లేకపోతే స్పేస్ రీసెర్చ్ విషయాల్లో కావచ్చు, టెక్నాలజికల్గా కావచ్చు, ఈరోజు చాలా డీలింగ్స్ ఇండియాకి ఫ్రాన్స్ మధ్య జరుగుతున్నాయి. మేబీ ఫ్యూచర్లో సో ఇండియా ఫ్రాన్స్ అనేది చాలా బెస్ట్ ఫ్రెండ్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. కంపేర్ చేసి చూద్దాం ఏ దేశం ఏ విధంగా ఇండియాకి హెల్ప్ చేసింది, ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి అనుకుంది అన్న విషయాన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయమే. సో ఇండియా యొక్క ఆయుధాలు అందించడంలో చాలా పెద్ద విషయం, సపోర్టివ్గా నిలిచింది రష్యా అని చెప్పి చెప్పుకున్నాం. ఎస్, ఈరోజు ఇండియా ధైర్యంగా శత్రు దేశాన్ని ఎదుర్కొనే పొజిషన్లో ఉందంటే సో దానికి మెయిన్ రీజన్ ఇండియన్ వార్ ఎక్విప్మెంట్స్ అని చెప్పుకోవాలి. సో వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని చెప్పుకోవాలి, వార్ షిప్స్ అని చెప్పుకోవాలి. సో ఇటువంటి మోడర్న్ టెక్నాలజీని, ఈరోజు మోడర్న్గా ఫైట్ చేయగలిగే కెపాసిటీని ఇండియాకి ఇవ్వడంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్, వన్ ఆఫ్ ద మెయిన్ సోర్సెస్గా మనం రష్యా అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు వీళ్ళని జపాన్తో కంపేర్ చేద్దాం. జపాన్ ఏం చేసింది ఇండియాకి? మనం చెప్పుకున్న విధంగా ఇండియా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసింది. సరే, జపాన్కి ఫ్రెండ్షిప్ కేవలం ఇప్పుడే స్టార్ట్ అయిందా అంటే ఖచ్చితంగా కాదు. ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు నుంచే జపాన్కి ఇండియా పట్ల ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉందని చెప్పుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఏ దేశాన్ని నమ్మలేదండి. ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి అని చెప్పి ఆయన అనుకున్నప్పుడు ఆయన నమ్మిన ఒకే ఒక దేశం జపాన్ అనే చెప్పాలి. జపాన్ని ఆయన చాలా గుడ్డిగా నమ్మారు, జర్మనీని నమ్మారు, అది వేరే విషయం. బట్ ఆయన చాలా గుడ్డిగా, చాలా బ్లైండ్గా నమ్మిన దేశం ఏదైనా ఉంది అంటే అది జపాన్ మాత్రమే. సో జపాన్ బ్రిటిష్ ఇండియాకి సపోర్ట్ చేయలేదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, చాలా దేశాలు మనం డిస్కస్ చేసే ఈ 4 దేశాలు కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా ఇండియాకి సపోర్ట్ చేసాయి. రష్యా కూడా చేసింది, బట్ అదంతా కూడా ఇండైరెక్ట్ సపోర్టే. బట్ డైరెక్ట్ సపోర్ట్ ఇండియన్స్కి, ఈరోజు మన ఇండియన్స్కి ఇండియా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో సపోర్ట్ చేసిన ఏకైక దేశం జపాన్ మాత్రమే. సో ఇండియా ఫ్రీడమ్ తెచ్చుకోవాలని చెప్పి జపాన్ ఆ రోజే ఆలోచించింది. సో వెపన్స్ని ఆ రోజే అందించింది. వెపన్స్ని మాత్రమే కాకుండా జాపనీస్ ఆర్మీ ఎంత స్ట్రాంగో మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు విషయాల గురించి నేను మాట్లాడలేదు. ఒక 70-75 ఇయర్స్ ముందు జాపనీస్ ఆర్మీ అనేది అంత స్ట్రాంగ్ ఆర్మీ. సో వాళ్ళు ఇండియాకి చాలా చాలా సపోర్ట్గా నిలబడారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఈరోజు కూడా జపాన్ వచ్చేసి ఇండియాని ఒక సెల్ఫ్ రిలయబుల్గా, మనల్ని మనం డెవలప్ చేసుకునేలాగా బాసటగా నిలబడిందన్న విషయాన్ని మనం ఆలోచించాలి. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుందని చెప్పాను కదా, ఏ విధంగా చేస్తున్నారో తెలుసా? సో వాళ్ళు ఏదో ఒక జపాన్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చేసి ఆ జపాన్ కంపెనీని టోటల్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుందా అనుకుంటే అది కాదు, అది బిజినెస్ అయిపోతుంది. బట్ వాళ్ళు చేసే విషయం ఏంటంటే ఇండియన్ కంపెనీస్తో టైఅప్ అవ్వడం, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో టైఅప్ అవ్వడం. సో మనతో టైఅప్ అయ్యి మనకి విద్యని నేర్పిస్తూనే, మనకి టెక్నాలజీని నేర్పిస్తూనే సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే ఒక గొప్ప విషయం చేస్తుంది జపాన్. సో జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ విషయం చాలామంది గుర్తించట్లేదు, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ 2 దేశాలని అమెరికాతో కంపేర్ చేయాలి అంటే యాక్చువల్గా అమెరికాని ఏ దేశంతోనూ కంపేర్ చేయలేమండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను ఫస్ట్ సెగ్మెంట్లోనే, ఇండియాకి అమెరికాకి ఉన్న ఫ్రెండ్షిప్ని సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ కమర్షియల్ ఫ్రెండ్షిప్, బిజినెస్ పరమైన ఫ్రెండ్షిప్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. ఇది కేవలం, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, చాలా క్లియర్గా ఉన్నారు అమెరికా. సో కేవలం అమెరికా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తుందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేయాలి, వాళ్ళ దేశాన్ని డెవలప్ చేయాలన్నదే ఒకే ఒక రీజన్. నువ్వు బాగుండాలి, నిన్ను డెవలప్ చేస్తా అనే ఉద్దేశం అంతా అమెరికాకు ఉండదండి. అది అలా ఉండకపోవడం తప్పు అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే వాడు బిజినెస్ మోటివ్లో ఉన్నాడు. సో బిజినెస్ని డెవలప్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఒకరోజు చూసారంటే అమెరికా ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు. సో ఇంకొక దేశంతో వాడికి బిజినెస్ డీలింగ్స్ బాగా కలిగాయంటే వాడిని కూడా బెస్ట్ ఫ్రెండ్గా కలుపుకుంటాడు. సో అమెరికా ఎవరితోనైనా చాలా ఈజీగా జెల్ అయిపోతారు, ఎవరితోనైనా ఈజీగా ఫ్రెండ్స్గా మారిపోతారన్న విషయమే వాస్తవం. సో అమెరికన్స్ని బెస్ట్ ఫ్రెండ్గా చెప్పచ్చా? ఎక్స్క్లమేటరీ మార్క్ మీకే వదిలిపెట్టేస్తున్నాను. ఇకపోతే 4th వన్ ఫ్రాన్స్. సో ఈ 3 దేశాలని ఫ్రాన్స్తో కంపేర్ చేయాలంటే కంపారిజనే లేదు, ఎందుకంటే ఫ్రాన్స్తో ఇండియాకు ఉండే ఫ్రెండ్షిప్ అనేది చాలా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. సో ఇప్పుడే మన ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంది, బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందన్న విషయాన్ని చెప్పలేం. సో ఫ్యూచర్ మాత్రమే దీనికి ఆన్సర్ చేస్తుంది. రైట్, ఇప్పుడు మనం 3rd సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, అదే ఇంపార్టెంట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఇంతసేపు కూడా వీడియోలో ఇండియాకి ఎవరెవరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఆలోచించాం. కానీ మనం నిజంగా డెవలప్ అవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్ని మార్చి అడగాలి.
అదేం లేదండి. ఏ దేశాలు ఇండియాతో ఫ్రెండ్షిప్ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాయి అన్న విషయం డిస్కషన్లోకి రావాలి. వేరే దేశాలు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి తప్పన పడాలండి. అటువంటి సందర్భాన్ని మనం తీసుకురావాలి. అదే చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక దేశంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం రా, అరే ఇండియా రష్యాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది, అరే ఇండియా జపాన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది, ఇండియా అమెరికాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అన్న విషయం ఓకే ఫైన్. సో ఇండియా అందరికీ మిత్రుదేశంగా ఉండాలని చెప్పి కోరుకోవడంలో డౌట్ లేదు. బట్ వీళ్ళందరూ కూడా ఇండియాని మిత్రుదేశంగా చూడాలి. సో వాళ్ళు కోరి రావాలి మన దేశానికి. అలా చేయాలంటే మళ్ళీ నేను చెప్పబోయే ఒకే ఒక విషయం ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే ఒక విషయాన్ని మనం డెవలప్ చేయడం ద్వారా మాత్రమే. సో ఈరోజు రష్యాతో మనకి ఫ్రెండ్షిప్ ఉందంటే ఆయుధాల డీలింగ్స్, జపాన్తో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమెరికాతో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉందంటే చాలా రీజన్స్, మెయిన్ థింగ్ ఇస్ బిజినెస్. ఈ విధంగా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి ప్రతి ఫ్రెండ్షిప్కి. సో మనం ఒక స్ట్రాంగ్ రీజన్ని ఫారిన్ కంట్రీస్కి ఇవ్వాలి. అరే ఇండియన్సా సూపర్ స్ట్రాంగ్ రా వీళ్ళు దీంట్లో, అరే ఇండియన్స్తో బిజినెస్ పెట్టుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, వాళ్ళ టెక్నాలజీ చాలా హై అండ్ ఇండియన్ యంగ్స్టర్స్ ఆర్ చాలా చాలా టాలెంటెడ్. సో ఈ విధంగా ఆలోచించి ఇండియా పైన ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రతి దేశం మొగ్గు చూపాలి. అదే ఇండియన్ యంగ్స్టర్స్కి, ఇండియన్ స్టూడెంట్స్కి నేను పెట్టే స్మాల్ రిక్వెస్ట్. విత్ దిస్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. సో ఇటువంటి చాలా యూస్ఫుల్ అయిన విషయాల్ని ఖచ్చితంగా మన ఛానల్లో మనం చూస్తూనే ఉంటాం. టిల్ దెన్, this is Gananath Shankar signing off from this particular video. Stay safe.